మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ పందెంలో నువ్వు గెలిస్తే నీ మనసులో ఉన్న అలజడి చల్లారిపోతుంది. నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఏంటి పందెం? నువ్వు తెచ్చిన ఈ డజన్ గాజులకి ఒక్క గాజు కూడా పగలకుండా అన్నింటినీ ఒకేసారి నా చేతికి తొడగలిగితే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. నీ మనసు నాకు అర్థమవుతుంది. దానికి నా సమాధానం నీకు ఆనందాన్నిస్తుంది. డజన్ గాజులు ఒకేసారి, అది కూడా ఒక్కటి కూడా పగలకుండా అంటే ఎలా రాదా? నేను ఆశించింది నాకు దక్కదని చెప్పడానికి నువ్వు ఇలాంటి పందెం అంటున్నావా? లేదు మనోహర్, ఈ గాజులు కూడా మన మనసంతా సున్నితమైనవి. అవి పగలకుండా ఉన్నంత వరకు చాలా అందంగా ఉంటాయి. కానీ ఒక్క గాజు పగిలినా అది చేసే గాయం చాలా నొప్పిగా ఉంటుంది. అయినా నీకెందుకు భయం? నీది స్వచ్ఛమైన మనసు కదా. ఈ గాజులు నా చేతిని అలంకరించిన మరుక్షణం నా మనసులో ఉన్నది ప్రేమ అని నేను నమ్ముతాను మనోహర్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. యాహూ! నేను సాధించాను రాధా, నీ ప్రేమ నేను సాధించాను. ఒక్క గాజు కూడా పగలకుండా నీ చేతులకు అన్ని గాజులు తొడిగాను. I love you, Radha. I love you. ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు నాకు చెప్పాల్సిందే రాధా. చెప్పు. ఓ మనోహర్, మనసులో ఉన్నది నోటితో చెప్తే కానీ అర్థం చేసుకోవా? ప్లీజ్ రాధా, ప్లీజ్ ఒక్కసారి చెప్పవా? నీ నోటి నుండి ఆ మాట వినాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ రాధా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే చెప్తాను. చెప్పు. ఐ లవ్. ఏంటి రాధా, గాజులేసుకోకుండా అలా ఆశ్చర్యంగా ఆనందంగా ఏదో మిక్స్డ్ ఎమోషన్తో చూస్తున్నావు?
ఇప్పుడు నిజంగా మనోహర్ ఈ గాజులు వేయగలిగితే నా మనసుకి సమాధానం దొరుకుతుంది కదా. మనోహర్, నువ్వు ఈ గాజులు మొత్తం ఒకేసారి వేస్తే నీ మనసు కోరుకుంటున్న నా మనసులోని మాట నీకు చెప్తాను. అవునా? అయితే చూడు, వెంటనే గాజులని ఎలా వేస్తాను? ఒక్క గాజు కూడా డ్యామేజ్ అవ్వకూడదు. డ్యామేజా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎలా గాజులేస్తానో చూడు. యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం. ఎస్! రాధా, నువ్వు అడిగినట్టు ఒక్క గాజు కూడా డ్యామేజ్ అవ్వకుండా అన్ని గాజులు వేశాను. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఉన్న మ్యాటర్ ఏంటో. ఇదేంటి గాజులు ఎలా వేసేశాడు? అంటే మనోహర్ మనసులో నా మీద ప్రేమ ఉంది. నిజంగా ప్రేమేనా? అంటే నేను మనోహర్ని ప్రేమిస్తున్నానా? అలా ఎందుకు జరుగుతుంది? మేము మంచి స్నేహితులం కదా. మరి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి రాధా, ఏమైందో చెప్పు. ఏంటి చెప్పేది? నా చేతికి ఓవర్ సైజ్ బ్యాంగిల్స్ తెచ్చి ఇంకా చెప్పు అని అడుగుతున్నావు. ఏంటి ఓవర్ సైజా? అవును, కావాలంటే చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలాంటి గాజులు డజన్ ఏంటి, 4 డజన్లైనా వేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పందెం లేనట్టేనా? నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పు రాధా. ఎందుకు చెప్పను? చెప్తాను. హా. చెప్పు చెప్పు, ప్లీజ్ చెప్పు. ఏముంటుంది మనోహర్, నువ్వెప్పుడు నా మంచి కోరి మంచి స్నేహితుడివి. అంతకు మించి ఇంకా ఏముంటుంది? అయినా నాకు నిద్ర వస్తుంది. ఈ రోజుకి ఈ మాటలు చాలు. ఎంత మోసం! మనసులో ఉన్న మాట చెప్తానని ఇప్పుడు చెప్పే మాట చెప్తుందా? ఎలాగైనా నీ మనసులో నా మీదున్న ప్రేమని బయటకు రప్పిస్తాను. నాకు తెలిసి నా మొహం ఇంకా అలాగే నల్లగా అసహ్యంగా ఉండుంటుంది. నా మొహం ఇలా ఉండడం నా వల్ల కావడం లేదు. అమ్మా గాయత్రి, ఒకసారి దుప్పటి తీయమ్మా. లేదమ్మా, నేను ఈ ముసుగు తీయను. నా మొహం ఇంకా అలాగే అసహ్యంగా ఉండుంటుంది. అలా ఏం ఉండదమ్మా, డాక్టర్ గారు చెప్పారుగా తెల్లవారేలోపు తగ్గిపోతుందని. లేదమ్మా, నాకు నమ్మకం లేదు. ఒకసారి చూస్తేనే కదమ్మా తెలిసేది. లేచి ఒకసారి మొహం చూపించు. తెలుసు నాన్న, నా వల్ల కాదు. నాకు తెలుసు నా మొహం ఇంకా అలాగే ఉంటుంది. అలా ఏమీ ఉండదు గాయత్రి, తగ్గిపోయి ఉంటుంది. ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్కి వద్దమ్మా, వెళ్దాం. ప్లీజ్ వద్దు. ఏది? నా మొహం తీ. చూపించలేదు. ఏం కాదమ్మా, వద్దు. తీయమ్మా.